జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో బాలకాండ క్లుప్తంగా చదువుతున్నాను. విశ్వామిత్రుడు రామునికి దివ్యాస్త్రాలన్నీ ప్రయోగించడము, తిరిగి తీసుకోవడము, ముందు రాక్షసులను సంహరించగలిగే సమస్త విద్యలు ఉపదేశించెను విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని మహాఘోర అరణ్యములోనికి వెళ్ళిరి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఈ విధముగా చెప్పెను: ఈ ప్రదేశము మలద కరుసాలు. ఈ రెండు ప్రదేశాలు దేవేంద్రుడు నిర్మించెను. ఈ ప్రదేశములలో తాటకి అనే రాక్షసి పుట్టింది. తాటకి సందుడను పెళ్లి చేసుకొన్నది. తాటకి ఈ రెండు ప్రదేశాలను నాశనము చేస్తూ ప్రజలను హింసిస్తున్నది. అగస్త్యుడు తాటకి భర్త సందుడను సంహరించెను. తాటకి సామాన్యమైన రాక్షసి కాదు, 10,000 ఏనుగుల బలము కలది. తాటకి కొడుకు సుబాహుడు, తాటకి మేనల్లుడు మారీచుడు. ఈ ముగ్గురు దేవేంద్రుడు నిర్మించిన మలద కరుసాలు ఈ ప్రదేశములు నాశనము చేస్తున్నారు అని చెప్పెను విశ్వామిత్రుడు. అంతలో తాటకి పెనుగాలిలా భయంకరముగా శబ్దముతో వస్తుంది. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, తాటకి మీద వింటి బాణము సంధించు అనెను. అప్పుడు రాముడు, ఓం ప్రథమముగా ఆడుదానిపైన బాణము వేయుట అనెను. అప్పుడు విశ్వామిత్రుడు ఈ విధముగా రామునితో అనెను: మునుల రక్షణ కొరకు, యజ్ఞ రక్షణ కొరకు తాటకిపై బాణము వేయుము, సందేహించకు అనెను. అప్పుడు రాముడు గురువాజ్ఞ అని తాటకిపై బాణము సంధించెను. అప్పుడు తాటకి నెత్తురు కక్కుకొని మరణించెను. అప్పుడు విశ్వామిత్రుడు పీడ విరగడ అయినది అన్నాడు. తాటకి మొదలు రావణాసురుడు ఆఖరి వరకు 1000 మంది రాక్షసులను సంహరించెను శ్రీరాముడు. దండకారణ్యంబులో సీతారామ లక్ష్మణులను క్రూర జంతువులు చూచి ఎంతో సౌమ్యముగా వినయముగా ఉండేవి. అటువంటి లేడిని దుప్పిని కాల్చుకొని తోలు తీసి శ్రీరాముడు లక్ష్మణుడు సీత తిన్నారు అని గౌరవనీయులు ప్రవచనకర్తలు అంటున్నారు. మానవావతారుడైన దేవతాస్వరూపుడైన శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడిని మాంసము తిన్నాడు అని గౌరవనీయులైన 5 పెద్దలు ప్రవచనకర్తలు శ్రీరాముడు మాంసము తిన్నాడు అని ఉపన్యాసాలలో చెప్పారు. అదే నిజము అయితే అమ్మవార్లకి మాంసము నైవేద్యము పెట్టినట్లు శ్రీరామునకు ఎందుకు నైవేద్యము పెట్టలేదు? ఉపన్యాసాలు ఆలకించిన వాళ్ళు కొంచెము ఆలోచించాలి. క్షత్రియుడు అందుకే మాంసము తిన్నాడు అని ప్రవచనకర్తలు అంటున్నారు. క్షత్రియులు అందరూ శరీర సంపర్కముతో జన్మించారు. అందరి రాజుల వలె శ్రీరాముడు గుర్రము ఎక్కాడా? క్రూరమృగములను వేటాడాడా? అందరి రాజుల వలె 4 వివాహములు చేసుకున్నాడా? రాక్షస సంహారము కొరకు ఉద్భవించాడు. మానవులు అందరిలాగా శ్రీరాముడు అలా జన్మించలేదే. యజ్ఞగుండము నుండి, అగ్ని జ్వాలల నుండి బంగారు కలశముతో దేవతలు తయారు చేసిన పాయసము ప్రాజ్ఞాపత్య పురుషుడు తెచ్చి దశరథుడికి ఇచ్చెను. ఆ పాయసము కౌసల్య, సుమిత్ర, కైకేయి సేవించిరి. ఆ విధముగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉద్భవించెను. విశ్వామిత్రుడు సిద్ధాశ్రమములో యాగము చేయుచుండెను. తాటకి, సుబాహుడు, మారీచుడు వీళ్ళు యాగము పాడు చేయుచుండెను. తాటకి కొడుకు సుబాహుడిని రాముడు సంహరించెను. మారీచునిపై వేసిన బాణము దెబ్బకు గిరగిరా తిరిగి సముద్రములో పడెను. ఆ మారీచుడే సీతను రావణుడు లంకకు తీసుకువెళ్ళడానికి కారణము అయినాడు. విశ్వామిత్రుడు యాగము పూర్తి చేసెను. రామలక్ష్మణుడిని విశ్వామిత్రుడు దగ్గరకు చేరదీసుకొని ఆశీర్వదించి రాజధర్మాలు, శాస్త్రాలు, నీతి పాఠాలు, కష్టసుఖములు, యుద్ధ సమయములో ధర్మనిరతి, శరణన్న వారిని రక్షించుట, దివ్యశక్తులను, సకల అస్త్రాలను
అలసటలేని మంత్రాలను ఉపదేశించి రామునకు గొప్ప గురువు అయ్యను విశ్వామిత్రుడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అనెను, రామ, మిథిలాపురము జనక మహారాజు ఇంట ఒక దివ్య శివధనస్సు ఉన్నది. ఆ ధనస్సును ఇంతవరకు ఎవ్వరూ ఎక్కుపెట్టలేదు అని అందరూ అంటారు. మనము మిథిలానగరము వెళ్ళి ఆ ధనస్సును చూద్దాము అన్నాడు విశ్వామిత్రుడు. సరే, చూద్దాము అన్నారు రామలక్ష్మణులు. విశ్వామిత్రుడు మిథిలానగరము వైపు నడుస్తూ చుట్టుప్రక్కల ఋషులు ఆశ్రమములు, దారిలో భగీరథుడు ఆశ్రమము, వామన ఆశ్రమము చూపిస్తూ ఆ ప్రదేశాలు విశేషాలు చెబుతూ నడుస్తూ ఉన్నారు. ఆ ప్రాంతములో ధూళివలే కప్పబడి అదృశ్య రూపముగా ఉన్న అహల్య ఆశ్రమమునకు దగ్గరకు వచ్చిరి. అప్పుడు శ్రీరాముడు, గురుదేవా, ఈ ఆశ్రమము ఏమిటి ఇలా పాడుపడి ఉన్నది అని అడిగాను శ్రీరాముడు. అప్పుడు విశ్వామిత్రుడు ఈ విధముగా చెప్పెను, రామ, ఈ ఆశ్రమము అహల్య గౌతమ ఆశ్రమము. గౌతమముని శాప కారణముగా వేల సంవత్సరముల నుండి ఇచ్చట అహల్య అదృశ్య రూపముతో తపస్సులో ఉన్నది. గౌతముడు ఆశ్రమము వదిలి తపస్సుకు హిమాలయమునకు వెళ్ళిపోయెను అని విశ్వామిత్రుడు శ్రీరామునకు అంతా వివరముగా చెప్పెను. ఇది బాలకాండలోని జరిగిన చరిత్ర. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు.